కాలభైరవుని జననం, అతని బోధించిన పాఠాల గురించి తెలుసుకుందాం. ఈ కాలభైరవ స్వామి పుట్టుకకు సంబంధించిన ఆసక్తికరమైన కథ శివపురాణం ద్వారా తెలుస్తోంది. కాలభైరవుడు మహాశివుని ప్రత్యేక రూపం. ఈయన పేరు చెప్పగానే మనకు సమయం గుర్తుకు వస్తుంది. మన భాషలో కాల అంటే సమయం, భైరవ అంటే బలము లేదా ఉగ్రమైనది అని అర్థం. కాలభైరవుడు కాలానికి బలమైన రక్షకుడు లాంటివాడు. కాలభైరవుడు ఎలా జన్మించాడో ఈ కథలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ఇద్దరు దేవతల మధ్య వాదన జరిగింది. ఇద్దరిలో ఒకరు బ్రహ్మ, మరొకరు విష్ణువు. వీరిద్దరిలో తమలో ఎక్కువ శక్తివంతమైన వారు ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరికి వారే ఉత్తమంగా ఉండాలి అని భావించారు. అయితే ఈ సమస్య పరిష్కరించేందుకు శివుడు ఒక అద్భుతమైన ఆలోచన చేశారు. మహాశివుడు తనను తాను ఒక పొడవైన కాంతి స్తంభంగా మార్చుకున్నాడు. ఆ కాంతికి ఆది అంతం లేనట్టుగా ఉంటుంది. మహాశివుడు తన తోటి త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణువుకు ఒక పరీక్ష ఇచ్చాడు. కాంతి ప్రారంభం గురించి బ్రహ్మ, అంతం గురించి విష్ణువు కనుగొనాలని పరీక్ష పెట్టాడు. ఆ తరుణంలో బ్రహ్మ ఈ కాంతి ప్రారంభం గురించి వెతికే ప్రయత్నం చేయగా, విష్ణువు కాంతి ముగింపు గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో ఇద్దరూ అశక్తులై తిరిగి వచ్చారు. కానీ బ్రహ్మ తెలివిగా ప్రవర్తించాడు. మహాశివునికి నిజం చెప్పే బదులుగా అబద్ధం చెప్పాడు. కాంతి యొక్క ప్రారంభాన్ని గుర్తించానని చెప్పాడు. అది అబద్ధమని గ్రహించిన మహాశివుడు బ్రహ్మ మాటలు విని కోపోగ్రుతుడయ్యాడు. ఆ కోపం నుంచి కొత్త రూపం పుట్టింది. అతడే కాలభైరవుడు. మహాశివునికి అబద్ధం చెప్పిన బ్రహ్మకు గుణపాఠం చెప్పేందుకు కాలభైరవుడు జన్మించాడు. కాలభైరవుడు చేసిన మొదటి పని బ్రహ్మదేవుడి తల ఒకటి నరికాడు. అప్పటి నుంచి బ్రహ్మకు 5 తలలకు బదులుగా 4 తలలు మాత్రమే ఉన్నాయి. ఈ కథ వింటున్నప్పుడు మనకు కొన్ని విషయాలు స్పష్టంగా అర్థమవుతాయి. ఎంత కష్టమైనా సరే నిజమే చెప్పాలి. కాలం చాలా శక్తివంతమైంది. కాలాన్ని ఎవరూ మోసం చేయలేరు. కాలాన్ని ఎవరూ నియంత్రించలేరు. అందుకు దేవుళ్ళు కూడా మినహాయింపు కాదు. కాలభైరవుడు అంటే రక్షకుడు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించేలా చూస్తాడు. ఇక్కడ గమనించవలసిన మరొక అంశం ఏంటంటే, కాలభైరవుడి దగ్గర ఒక శునకము ఉంటుంది, అంటే కుక్క. ఈ శునకము ఎంతో నమ్మకంగానూ విశ్వాసంతో ఉండాలని మనకు గుర్తు చేస్తుంది. కుక్క అనుసరించిన మంచి బోధనలు విని సన్మార్గంలో నడవాలనే నీతిని ఈ కథలో మనం గమనించవచ్చు. ఇప్పుడు మనం కపాల మోక్ష చరిత్ర గురించి తెలుసుకుందాం. కాలభైరవుడు కథ కేవలం సమయం, సత్యాన్ని సంబంధించిన మాత్రమే కాదు. ఇది విముక్తి, విధి గురించి కూడా మనకి ఉద్బోధిస్తుంది. తన అబద్ధానికి శిక్షగా బ్రహ్మదేవుడి తలలో ఒకదానిని కాలభైరవుడు నరికినప్పుడు ఊహించని పరిణామం ఎదురైంది. తెగిపడిన తల అంటే కపాలం అంటారు. అది కాలభైరవుడి చేతికి అలాగే అంటుకుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా కపాలం కాలభైరవుడి చేతి నుంచి వీడలేదు. ఈ కపాలం కాలభైరవుడు మోయలేని బరువుగా మారిపోయింది. బ్రహ్మదేవుడి కపాలం కాలభైరవుడు చేసిన భీకర చర్యను నిరంతరం గుర్తు చేస్తుంది. దేవతలు కూడా వారి చర్యలకు ఇలాంటి పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందనే హెచ్చరిక అని లోకాల్లో చాటి చెప్పినట్లు అయింది. అయితే కాలభైరవుడు తన చేతికి అంటిన కపాలం నుండి విముక్తి పొందడానికి మార్గం కోసం వెతుకుతున్నాడు. తన ప్రయాణంలో భాగంగా వారణాసి నగరానికి చేరుకున్నాడు. వారణాసి గొప్ప ఆధ్యాత్మిక శక్తి గల ప్రదేశం. విశ్వంలోని సాధారణ నియమాలు ఇక్కడ నిశ్చలంగా ఉంటాయి. కాలభైరవుడు వారణాసి నగరానికి ప్రవేశించినప్పుడు అతడి చేతికి అంటి ఉన్న కపాల బరువు తగ్గిందని పురాణాలు చెప్తున్నాయి. వారణాసిలోని స్వచ్ఛమైన, పవిత్రమైన గాలిలో అతని తపస్సు ముగింపుకు ప్రతీకగా అతని చేతి నుండి కపాలం వీడిపోయింది. ఈ కథ ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది. ప్రతి చర్య సరైన కారణంతో చేసినప్పటికీ అది దాని పరిణామాలతో తిరిగి వస్తుంది. అప్పటి నుండి కాలభైరవుడు వారణాసికి సంరక్షకుడయ్యాడు. ఆ స్థల పవిత్రత చెక్కు చెదరకుండా ఉండేలా చూస్తాడు. వారణాసిని సందర్శించేవారు ఈ పవిత్ర నగరానికి ద్వారపాలకుడైన కాలభైరవుణ్ణి ఆరాధిస్తారు. కపాల మోక్ష కథలో మనం ఏదైనా మంచి ఉద్దేశంతో ఒక పని మొదలుపెట్టినప్పుడు ఫలితాలు ఎలా ఉన్నా వాటిని అంగీకరించేందుకు మనం సిద్ధంగా ఉండాలి. కాలభైరవుడు తన చర్య భారాన్ని మోస్తూ వారణాసిలో విముక్తి పొందినట్లే మనం కూడా మన చర్య ఫలితాలను అర్థం చేసుకొని శాంతికి మన సొంత మార్గాన్ని కనుగొనడం నేర్చుకోవాలి. ఈరోజు మన జీవితాలు చాలా బిజీగా మారిపోయాయి. కానీ కాలభైరవుడి పాఠాలు ఎంతో ముఖ్యమైనవి. నిజాయితీగా ఉండమని చెప్తాయి. మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన మనకు గుర్తు చేస్తాడు.
ఆయనని ప్రార్థించడం ద్వారా చాలా మంది శాంతిని పొందుతారు. జీవితం కష్టంగా ఉన్నప్పుడు చాలా మంది కాలభైరవుణ్ణి స్మరిస్తారు. కాలభైరవుణ్ణి స్మరించిన వారికి బలం, శక్తి కలుగుతుందని నమ్ముతారు. ఈ కాలభైరుడి కథలో మనం నేర్చుకోవాల్సిన పాఠాలేమిటంటే మంచిగా, నిజాయితీగా, విలువైన సమయాన్ని కలిగి ఉండాలని ఆయన మనకు గుర్తు చేస్తారు. సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం, వేదిక్ ఫ్యాక్ట్స్, ధర్మ సందేహాల ద్వారా మనలో చాలా మందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతిపరిచే ప్రయత్నం చేస్తున్నాము. సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి.